ఓకే అమ్మ. మన దగ్గర స్పెషల్ ఏంది అసలు? స్పెషల్ ఏంది? మన దగ్గర స్పెషల్ ఏంటంటే సోలాపూర్ గణేష్లు ఓకే. స్పెషల్. ఇక్కడ నుంచి అమెరికా కూడా పంపించుకుంటారా? అమెరికా కూడా తీసుకెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు హోల్సేల్ కూడా అమ్ముతారా? మీరు మేము హోల్సేల్ ఇస్తాం. హోల్సేల్ ఇస్తారా? హోల్సేల్ ఇస్తాక రిటైల్ లో వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు కస్టమర్ అడుగుతారు, మేము 38,000 చెప్తామండి, వాళ్ళు 25,000 అడుగుతారు. మనకు గిట్టుబాటు పడ్డట్టు దాని అంతా దీని మెయింటెనెన్స్ తీసుకొని దాని మీద 1,000-2,000 అట్లా చూసుకొని ఇచ్చేస్తాం. సింపుల్ కావాలంటే సింపుల్ ఉన్నది, పంచముఖి గణేష్ ఉన్నాడు, నాగలది ఉన్నది, అది కొత్తదేను రామ మందిర్ లెక్కనే తీసిండ్రు, అదే మోడల్ తీసిరు, ఆయన బట్టి తీసిరు రామ మందిర్. ఇట్లా కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. మనకు లేదు మాకు సాధన కావాలంటే దానికి రేట్ తక్కువ. ఇది 9 ఫీట్లు మొత్తం కలిసి 10 వస్తుంది అనుకో, 10 ఫీట్లు వస్తుంది. మన లోకల్ గణేష్ కు సోలాపూర్ గణేష్లకు ఫినిషింగ్ అలాగ ఉంటాయి. మట్టి గణేష్లకు కలకత్తా నుంచి మేము పోతాం, కలకత్తాకి వెళ్తాము, కలకత్తా పోయి తీసుకొని వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే మీకోసం అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీరు మాత్రం మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినట్టు వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఏంటంటే ఇప్పుడు రాబోయే పండగ, ఇప్పుడు ప్రతి గల్లీలో ధూమ్ ధామ్గా జరుపుకునే పండగ అదేనండి గణేష్ పండగ. మరి గణేష్ పండగ జరుపుకోవాలంటే మనకు గణేష్ విగ్రహాలు అయితే కావాలి కదా. అలాంటి వారి కోసం అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. మనకి ఏంటంటే చాలా ఫేమస్, మనం ఇప్పుడే కాదు మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు మంచి పేరున్న ఐలమ్మ అలియస్ రానమ్మ. నమస్తే రానమ్మ గారు. చెప్పండి అమ్మా, మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ ఫీల్డ్కి వచ్చి మేము 15 సంవత్సరాలు అయ్యింది. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారా? మేమే చేసుకుంటాం. మీరే చేస్తున్నారు. ఇప్పుడు మన అడ్రస్ ఎక్కడమ్మా? ఇది అడ్రస్ మనకు ఉంది కదా, ఇప్పుడు శిల్పారాం. ఓకే, శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం దగ్గర ఫస్ట్ గేట్ కానీ శిల్పారాం. ఓకే. రానియమ్మ అంటే ఎవరైనా చెప్తారు. సాయిరామ్ కళాకారు. సాయిరామ్ కళాకార్. చెప్పండి, మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము ఈ ఫీల్డ్కి వచ్చి 15 సంవత్సరాలనా. ఓకే. 15 ఏళ్ళ నుంచి మేము చిన్నగా ఇప్పుడు పెద్దగా చేసుకున్నాము. మార్కెటింగ్ మంచిగా కావాలని మేము బిజినెస్ పెద్దగా చేసుకున్నాము. నేను బయటకు వెళ్ళి కూడా మాల్ తెప్పిస్తాను. కలకత్తా, సోలాపూరి, పూనా, బొమ్మాయికి వెళ్ళి కూడా నేను మాల్ తెప్పించుకుంటాను. మాకు మార్కెట్లో పేరుంది. మా దగ్గర ఎక్కడ లేకున్నా కూడా మా దగ్గర సోలాపూరి దొరుకుతుంది, పూనా దొరుకుతుంది. మాల్ అని మా దగ్గరికి వస్తారు ఎక్కువ కస్టమర్లు కూడా. హోల్సేల్ వాళ్ళు కూడా ఇన్నే, రిటైల్ వాళ్ళు కూడా ఇన్నే వస్తారు మా దగ్గర. ఓకే. ఇంతకుముందు ఆయిలమ్మ, ఇప్పుడు రానమ్మ. ఇప్పుడు మన రానమ్మ దగ్గర స్పెషల్ ఏంది అసలు? స్పెషల్ అంటే సోలాపూరి స్పెషల్ ఎక్కువ రానియమ్మ దగ్గర. ఓకే. రానియమ్మ దగ్గర స్పెషల్ అంటే సోలాపూరి ఫేమస్ ఎక్కువ మా దగ్గర. అది ఓకే. ఇప్పుడు ఈ విగ్రహం ఎట్లా ఒకసారి చెప్పండి. ఇప్పుడు కస్టమర్ అడుగుతారు, మేము 38,000 చెప్తామండి, వాళ్ళు 25,000 అడుగుతారు. మనకు గిట్టుబాటు పడ్డట్టు దాని అంతా దీని మెయింటెనెన్స్ తీసుకొని దాని మీద 1,000-2,000 అట్లా చూసుకొని ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు మనము ఒక్క విగ్రహం రెడీ కావడానికి మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక్క విగ్రహం అని మనకు రెడీ కావాలని ఇప్పుడు ఈ బొమ్మలు అయితే ఒక రోజుకు అంటే ఖాళీ సాదా బొమ్మ తీయాలంటే 10 పీసులు తీస్తారు. ఓకే. 10 మంది 15 మంది పడతారు దానికి. ఓకే. 15 మంది కాబట్టి 10 పీసులు తీస్తారు. దాన్ని తీసి ఖాళీ అమాదానం అట్ట వైట్ బొమ్మనే పెడతాడు. మళ్ళీ దానికి మళ్ళీ ఒక 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు మళ్ళీ మంచిగా చేయాలంటే మళ్ళీ వారం రోజులు పడుతుంది. ఈ 10 బొమ్మలు తయారు చేయాలంటే మళ్ళీ వారం రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ విగ్రహం ఇప్పుడు ఏమంటారు? ఇట్లా ఇప్పుడు కూర్చున్నది కదా ఇట్లా విగ్రహం, ఇప్పుడు దీని పేరు ఏమంటారు? ఇప్పుడు ఎందుకు ఇది దగుడు షేట్ అంటారు. ఏంది? దగుడు షేట్. దగుడు షేట్ అంటే మీనింగ్ ఏంది? దాని మీనింగ్ ఎక్కువ ఈ మార్వాడి ఎక్కువ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ మార్వాడి వాళ్ళకి చాలా ఫేమస్. ఈయన తోటి ఆయనకు కలిసి వచ్చిందని వాళ్ళకు. ఆయనకు పూజిస్తారంటే ఎక్కువ ఈయన బాగా ఆయనకు ఉందన్నమాట. ఓకే. మన దగ్గర ఇట్లా రెడీగా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఎన్ని రకాలుగా ఇచ్చిర్రు? అంటే మన కొత్తగా మోడల్ మన దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 4 మోడల్స్ అలాగ ఉన్నాయి. ఓకే. 4 మోడల్ అలాగ ఉన్నాయి. ఓకే. సింపుల్ కావాలంటే సింపుల్ ఉన్నది, పంచముఖి గణేష్ ఉన్నాడు, నాగలది ఉన్నది, అది కొత్తదేను, మళ్ళీ దగుడు షేట్ మన దగ్గర ఇవి ఉన్నాయి. మన దగ్గర
ఇప్పుడు అంటే ఒక 1 ఫీట్ 2 ఫీట్స్ ఇప్పుడు అంటాం కదా, మన దగ్గర ఎన్ని ఫీట్ల వరకు ఉంటాయి మన దగ్గర? మన దగ్గర మనకు నేను మట్టి దాంట్లో చెప్పమంటే పేపర్ చెప్పమంటావా? మట్టి దాంట్లో ఎన్ని ఫీట్లు ఉంటాయి మనకు? మట్టి దగ్గర మన దగ్గర 5 ఇంచులు ఉంటది. ఓకే. మట్టి బొమ్మలలో 5 ఇంచుల నుంచి మనకు 4.5 ఫీట్లు లాస్ట్. ఓకే. 4.5 ఫీట్లు. పిఓపిలు అయితే? పిఓపిలు అయితే మనకు 2 ఫీట్ల దాకా లాస్ట్. 2 ఫీట్ల నుంచి లాస్ట్ 2 ఫీట్లు. ఓకే. ఈ పెద్ద విగ్రహాలు మనకు 13 ఫీట్లు. 13 ఫీట్లు. 13 ఫీట్లు. ఓకే. ఇప్పుడు మీ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ విగ్రహం ఏందమ్మా? ఇట్లా ఇప్పుడు మనకు ఇది రామ్ మందిర్ లాగా ఉంది డిజైన్. ఈయన రామ్ మందిర్ లెక్కనే తీసిండ్రు, అదే మోడల్ తీసిరు, ఆయన బట్టి తీసిరు రామ్ మందిర్. ఓకే. ఓకే. ఈ విగ్రహం ఇప్పుడు ఈ ఇయర్ అయినా కొత్తగా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది? లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. మళ్ళీ కూడా కొన్ని, ఎందుకంటే మార్కెట్ లో కూడా కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా పోయినసారి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈసారి కావాలని అడుగుతారు. అవునవును. కావాలి మాకు అది కావాలని అడుగుతారని ఒక 3 పీసులు తెచ్చినామండి ఇది. ఓకే. ఇంకేమైనా లోపల ఏమైనా పీసులు ఉన్నాయి చూద్దాం పదండి. ఉన్నాయి. మెల్లగా. దగ్గర ఏం విగ్రహాలు ఉంటాయి ఇంకా? మనకు లాస్ట్ ఇగో ఈ 0 లాస్ట్ సైజ్ 0 సైజ్ మట్టి విగ్రహము. ఇది 0 సైజ్ ఉంటదండి. ఇది లాస్ట్. దగుడు. ఇది కూడా ఈయన దగుడు అంటారు, ఈయనను కూడా దగుడు అంటారు. దగుడు నుంచి ఇది లాస్ట్ 0 సైజ్ అంటే ఇది లాస్ట్ మా దగ్గర. ఇగో ఇది మనకు ఇది చేయించు, ఇది అక్కడ నుంచి ఇది లాస్ట్, ఇది ఇంతవరకు. ఇగో ఇది 3 ఫీట్లు. 3 ఫీట్లు. ఇది మట్టి విగ్రహమేనా? మట్టి విగ్రహం. మనకు ఇది మట్టి విగ్రహం గానీ మనకు డెకరేషన్ లో కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. మనకు లేదు మాకు సాధన కావాలంటే దానికి రేట్ తక్కువ. డెకరేషన్ అంటే కలర్స్ కలర్ కదా, కలర్స్ కావాలి కదా. డెకరేషన్ అంటే కుందన్సులు పెట్టి దోతి పంచలు పెట్టి ఇస్తాం దానికి. దానికి రేట్ అలాగా ఉంటది. ఒక బొమ్మకు వచ్చి రూపాయలు ఎక్కువ ఉంటది దానికి వచ్చి. ఇంకా ఇవైతే మామూలుగానే ఇట్లా సింగిల్ గా తీసుకెళ్తారు, ఎందుకంటే ఒక్కొక్క పీస్ కదా. ఒక్కొక్క పీసు వాళ్ళకు కావాలంటే 100, 1000. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అమెరికా కూడా వాళ్ళు అమెరికా కూడా తీసుకెళ్లిపోతారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మన తెలుగుల గురించి ఇక్కడ మన వాళ్ళు వాళ్ళ చుట్టాలు బంధువులు ట్రైన్ లో పంపిస్తారు. అంటే ఇప్పుడు మనకు అమెరికా అంటున్నారు కదా, ఓకే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ నుంచి వస్తారు మనకు? ఇప్పుడు ఏపీ తెలంగాణ గానీ ఇక్కడ ఎక్కడ నుంచి మనకు మన దగ్గర మట్టి బొమ్మలు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చిర్రు, ఇప్పుడు ఇది కడప నుంచి వచ్చిర్రు, కర్నూలు నుంచి వచ్చిర్రు. వాళ్ళకు మాత్రం హోల్సేల్ తీసుకుపోయి వాళ్ళు కూడా మన దగ్గర హోల్సేల్ తీసుకుని వాళ్ళు కూడా హోల్సేల్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు హోల్సేల్ కూడా అమ్ముతారా? మేము హోల్సేల్ ఇస్తాం, వాళ్ళు అమ్ముకుంటారు. మేము దాని మీద ఈ బొమ్మ వచ్చింది అనుకో, దీని మీద ఒక 2 రూపాయలు తీసుకుంటాం. ఈ బొమ్మ మీద ఒక 2 రూపాయలు, దీని మీద ఒక 2 రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటాం. ఇక ఇది ఉంది అనుకో, దీని మీద 1 రూపాయి ఎగస్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు మనకు ఇది ఎంత ఇస్తారంటే, ఇప్పుడు కనీసం మనకు 16 రూపాయలు ఉంది, 17 రూపాయలు ఇస్తాం. 17 రూపాయలు ఇస్తాం అట్లా దానికి. ఇక ఇది ఉంది కదా, ఇది మనకు ఈ సైజు కూడా ఉంది చూడండి. ఇగో ఈ సైజు ఇది ఉంది, ఇది మనకు 150 రూపాయలు హోల్సేలర్లకు. హోల్సేల్ అయితే రిటైల్ అయితే ఎంత అమ్ముకుంటారు? రిటైల్ అయితే 250. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా అందులో కూడా, ఎందుకంటే ముక్కలు ఇరుగుతాయి, తొండాలు ఇరుగుతాయి, మళ్ళీ వాళ్ళు కూడా లాస్ కదా. దాని మీద ఇంకొక 50 రూపాయలు చూసుకొని అమ్ముతారు, వాళ్ళు అమ్ముకుంటారు అట్లా. ఇంకా మన దగ్గర ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇట్లా ఈయనది ఇగో మట్టి దాంట్లో ఇట్లా ఇంచులు లెక్క ఉంటది అన్నమాట. ఇది ఇప్పుడు 8 ఇంచులని 10 ఇంచులని అది మన దగ్గర. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇప్పుడు ఈ విగ్రహం ఏందమ్మా ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది, బాగానే ఉంది. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది 9 ఫీట్లు మొత్తం కలిసి 10 వస్తుంది అనుకో, 10 ఫీట్లు వస్తుంది. ఇది నాగులది. ఇక మీద ఆయన ఉన్నాడు, గరుడు ఆయన ఉన్నాడు. ఇక గరుడు గణేష్ అంటారు. ఈయన గరుడు మీద కూర్చున్నాడు. ఇక్కడ గరుడు ఉన్నాడు, ఆయన కూడా మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ విగ్రహం రెడీ కావడానికి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇట్లా ఈ విగ్రహం ఒక 10 పీసులు తీసినా, ఈ 10 పీసులు తీసినందుకు మాకు ఒక 16 మంది పట్టిర్రు. 16 మంది బట్టి 10 పీసులు తీసిర్రు ఒక రోజుకు. ఒక రోజుకు మాకు 50-60 వేల ఖర్చు వచ్చేస్తాం వాళ్ళంతా కలిసి. అలా కాలి బొమ్మ గుట్టిగా తీయనీకి దీని ఖర్చు మళ్ళీ స్టాండ్ కింద ఖర్చు అలాగా, దాన్ని ఎక్కియనికి అలాగా ఖర్చు అట్లా. కింద మీరు ఐరన్ కూడా వాడతారు కదా? ఐరన్ ఉంటుంది, ఐరన్ వాడతారు కదా? ఐరన్ వాడతాం, అవి ఉంటాయి అన్నమాట. ఓకే అమ్మా, మన దగ్గర స్పెషల్ ఏంది? అసలు స్పెషల్ ఏంది మన దగ్గర? స్పెషల్ ఏంటంటే సోలాపూర్ గణేష్లు స్పెషల్.
అంటే సోలాపూర్ గణేష్ కి మామూలు గణేష్ కి అసలు తేడా ఏంది అసలు? మన లోకల్ గణేష్ కు సోలాపూర్ గణేష్లకు ఫినిషింగ్ అలాగ ఉంటది, ఫినిషింగ్ అలాగా ఉంటుంది. ఫినిషింగ్ అలాగ ఉంటది, లుక్ అలాగ ఉంటది, మోడల్ ఉంటది అన్నమాట. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు సోలాపూర్ గణేష్ ఉన్నాయి మన దగ్గర. సోలాపూర్ చూపించండి ఒకసారి. చూపిస్తాం, ముందుకు రండి చూపిస్తాం. ఇంకా ముందుకున్నాయి సోలాపూర్ గణేష్లు. అంటే మనకు ఈ సైడ్ కూడా మనకు ఈయనని ఇప్పుడు మనకు ఈ మట్టి గణేష్. ఓకే. ఇది నాకు హోల్సేల్ వాళ్ళకు 450, 500 ఇస్తాను. ఓకే. అంటే అక్కడ రేటు ఒక సంవత్సరానికి ఒక తీగ రేటు ఉంటుంది. అవునవునవును. వాళ్ళు దీన్ని 700, 800 కూడా అమ్ముకోవచ్చు. బయట వాళ్ళు తీసుకో 10 పీసులు 15 పీసులు అట్లా తీసుకుని కూడా బయట వాళ్ళు కూడా అమ్ముకుంటారు అన్నమాట. అట్లా ఇట్లా కలర్ కావాలంటే దీనికి రేట్ ఎక్కువ ఉంటది. ఇది కలర్ గణేష్, కలర్ కావాలి ఇట్లా కలర్ పెట్టిస్తాము. మట్టి గణేషులు కలకత్తా నుంచి మేము పోతాం, కలకత్తాకి వెళ్తాము, కలకత్తా పోయి తీసుకొని వస్తాము. అంటే కలకత్తా నుంచి కూడా మనకు విగ్రహాలు వస్తుంటాయి. ఈ మట్టి బొమ్మలు అక్కడనే నేను వెళ్తాను, ఆడికి వెళ్తాను, పూణె వెళ్తాను, నేను కలకత్తాకి వెళ్తాను, సోలాపూర్కి వెళ్తాను, బొమ్మాయి వెళ్తాం. అన్నిట్ల చోట్ల మేము అన్ని మాలు తీసుకొస్తాం. అక్కడ ఒక 4 లక్షలు, అక్కడ 4 లక్షలు, అక్కడ 10 లక్షలు తీసుకొస్తాం. అట్లా తీసుకొచ్చి అది కూడా కావాలంటే కస్టమర్ మా దగ్గర మాడితే అక్క మీ దగ్గర, అమ్మ మీ దగ్గర ఇంకా పెద్ద పీసులు కావాలి కదా, మాకు పెద్దవి కావాలి కదా అని. పెద్దవి కూడా మేము మా దగ్గర దొరుకుతాయి. పెద్దవి కూడా ఇప్పుడు గణేష్ ఇప్పుడు పండగ వచ్చిందని అంటే ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అసలు? మాకు ఒక ఇప్పుడు రాఖీ పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. రాఖీ పండుగ నుంచి మాకు హోల్సేల్ వాళ్ళకి కానీ కస్టమర్లు బుకింగ్ చేసుకుని కూడా కానీ మనకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మాకు ఇక 10 రోజులు ఉందంటే పండుగ 10 రోజులు ఉందంటే ఇంకా ఫుల్ పబ్లిక్ దిగిపోతారు, హోల్సేల్ కూడా దిగిపోతారు, కస్టమర్లు మామూలుగా బుక్ చేసుకుని కూడా వస్తారు. అట్లా ఎక్కువ మన దగ్గర అయితే గణేష్లకు సోలాపూర్ గణేష్లకే వస్తారు మన దగ్గర. సోలాపూర్ గణేష్లకే వస్తారు మన దగ్గర. చూసుకోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా గణేష్లు కూడా, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సోలాపూర్ మోడల్ అనేది, సోలాపూర్ మోడల్ అనేది ఈ గణేష్. అంటే సోలాపూర్ అంటే అసలు అంటే మోడల్ ఈ సోలాపూర్ మోడల్ ఎట్లుంటాయి అంటే కాలి కింద కాలి ఏముండే దానికి, కాలి ముద్దలు కింద ముద్దలు పెడతారు, రౌండ్ ముద్దలు పెడితే దాని లుక్ అలాగ ఉంటది అన్నమాట. దాని లుక్ అలాగ ఉంటాయి. కూర్చున్నా ఇంట్లో కూర్చుంటే ఆయన మనకు ఎట్లుంటది అంటే కూర్చున్నట్టుగా మనకు దీంచిపోయినట్టుగా అట్లా వాళ్ళు దాని మీద ఎక్కువ కవర్ చేస్తారు. అంటే ఇప్పుడు మన గల్లీలలో పెట్టి బొమ్మలకైతేనే ఇట్లా పెద్దగా పీటలు కావాలంట అట్లా. ఇంకా ఆఫీసులలో వాళ్ళకైతేనైతే మట్టి బొమ్మలు ఆఫీస్ గానీ ఇట్లా ఉంటాయి కదా దుకాణాలలో కానీ మట్టి బొమ్మలు ఎక్కువ, ఎందుకు మార్వాడోళ్ళు కానీ మానవులు కానీ ఎక్కువ మట్టి బొమ్మలు దుకాణాలలో ఉన్నోళ్ళు మట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లక్ష్యం కలిసి వస్తుందని మట్టి బొమ్మలు ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. మట్టి బొమ్మ పెట్టాలి ఎట్లానే కానీ వాళ్ళు పెడతారు మట్టి బొమ్మలు. ఇప్పుడు మీరు హోల్సేల్ అమ్ముతారు, రిటైల్ కూడా అమ్ముతారు కదా? డైరెక్ట్ కస్టమర్లు కూడా మీరు సేల్ చేస్తారు? చిన్న చిన్నవి కూడా చేస్తాం. చూసుకోండి ఇక్కడ గణేష్ ఉన్నాడు. ఇది మనకు ఇంకా గోల్డ్ తయారు కాలేదు, గోల్డ్ తయారైతుంది. ఇది సోలాపూర్ గణేషులు, ఇవి సోలాపూర్ ఇట్లా వస్తుంది అన్నమాట. జారుబండ మీద కూర్చున్నట్టు, ఉయ్యాలలు కూర్చున్నట్టు సోలాపూరి స్పెషల్ అది. సోలాపూర్ స్పెషల్ అంటే ఆయన నంది మీద కూర్చున్నట్టు, చెట్టు దగ్గర కూర్చొని చెట్లలో ఉయ్యాలు ఊగినట్టు ఆ రకంగా అవన్నీ వస్తాయని వాళ్ళకి కావాల్సి పడి వస్తారు అన్నమాట. ఇక్కడ లోకల్ వాళ్ళు ఇట్లా చెయ్యరు. దీన్ని కూడా బట్టలు కూడా కట్టియొచ్చు, బట్టలు కూడా పగిడి పెడతారు, బట్టలు కట్టిస్తాము. దానికి కుందన్స్ కూడా మనం చేయొచ్చు. కుందన్స్ చేసి బట్టలు కట్టియాలంటే మనకు కనీసం 10-12 ఖర్చు వచ్చేస్తుంది అంది. అట్లా కావాలంటే ఇంకా మామూలుగా ఇట్లనే కావాలని అనుకుంటే 8,000 వెళ్ళిపోతాడు అట్లా. దాని గురించి ఆ స్పెషల్ అది సోలాపూర్ అంటే స్పెషల్ అది. ఇప్పుడు ఈ మట్టి గణేషులు ఉన్నాయి, ఇది మామూలుగా ఇవన్నీ గోల్డ్ పెట్టించేసినాం, ఇదంతా గోల్డ్ పెట్టేసినాం. ఇక గోల్డ్ పెట్టిన అలాగా రేట్ ఉంటది, గోల్డ్ పెట్టింది అలాగ ఉంటది మట్టి గణేషులకు. కొంతమంది ఏమో సింపుల్ గా తీసుకెళ్తారు, గోల్డ్ గిల్డ్ ఏమొద్దమ్మా మాకు మామూలుగానే తీసుకెళ్లిపోతాం అని అంటారు. ఇక కొంతమంది ఏమో మాకు గోల్డ్ కావాలమ్మా గోల్డ్ పెట్టియమని అంటారు. అందుకని వాళ్ళకు కూడా గోల్డ్ కావాలన్న కూడా గోల్డ్ కూడా పెట్టినాం అనమాట. సాదా కావాలన్నా కూడా పేపర్ నింపలేదు, పేపర్ల మీదనే ఉంటాయి అనమాట. వాళ్ళకు సాదా కావాలంటే అమ్మ మాకు ఏదొద్దు మేము పెట్టుకుంటాం, మేము ఇంకా వేరే డిజైన్ చేసుకుంటాము అని అంటారు. అంటే సరేలేమ్మా మరి మీకు ఇట్లా కావాలంటే కూడా ఇక సాదా బొమ్మలు ఇట్లా ఇస్తాం, ఇక ఇట్లా ఉన్నాయి చూడండి ఇట్లా సాదా బొమ్మలు మాకు కావాలి ఇట్లనే కావాలని అడుగుతారు. కొంతమంది పందిపులు బ్రాహ్మణ్స్లు వాళ్ళకైతే ఇవే కావాలంటారు ఎక్కువ శాతం. ఏది పెట్టొద్దు ఆయనకు మాకు అదే కావాలంటారు. కొంతమంది ఏమి సోకేమో మాకు గోల్డ్ కావాలి, మాకు చెంకి కావాలి, మాకు కుందన్స్ కావాలి అని అంటారు. సాదా తీసుకుపోయి కూడా కొంతమంది మార్వాడి కానీ బ్రాహ్మణ్స్లు కానీ రెడ్డిస్ కానీ కూడా వాళ్ళ డబ్బులతోటి కూడా కొంచెం అతికి పెట్టుకుంటారు.
ఇక ఇది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి సోలపురి అక్కడికి వెళ్ళి సాదా తెచ్చుకొని గోల్డ్ అంతా పెట్టి ఓకే కవర్ కట్టేస్తాం. ఎందుకంటే తొందరగా మనం గోల్డ్ పెడితే అక్కడి నుంచి పెడితే తొందర నల్లగా అవుతుందని ఓకే ఇకనే మనం గోల్డ్ పెట్టుకుంటున్నాం. ఈయన రెడీ చేస్తున్నారు ఈయన గోల్డ్ పెట్టేసి కవర్ కప్పేస్తాం. ఇంక ఇప్పుడు నెలే ఉంది కదా అక్కడైతే ఇక తొందరగా పెట్టేస్తే మళ్ళీ అప్పటి వరకు ఇంకా 2 నెలల ముందన్న వరకు గోల్డ్ నల్లగా అయిపోతుంది. అవును ఇప్పుడైతే ఇప్పుడు వచ్చి చూసిరంటే ఇక చెమకాస్తుంది అని తొందరగా బుక్ చేసుకొని పెట్టుకుంటారు. అవును అంటే ముందు పెడితే కొంచెం గోల్డ్ నల్లగా అవుతుంది, అదే అదే మళ్ళీ డబుల్ పని అవుతుంది కదా. అవునవును అట్లా. ఓకే రాణమ్మ గారు, ఇప్పుడు మరి మీ దగ్గర రావాలంటే కస్టమర్లు ఎట్లా రావాలి మరి? మనది నాగోలు బ్రిడ్జి శిల్పారాం. ఓకే అడిగి రాగానే రానియమంటే ఎవరైనా అందరికి తెలిసింది మార్కెట్ లా ఓకే పేరుంది. ఓకే అడిగి రావచ్చు. అక్కడికి వచ్చి ఏ బొమ్మలు కావాలా మీకు ఎట్లా కావాలా మీకు అన్ని మేము చూపిస్తాము. ఓకే కానీ ఫోన్ నెంబర్ ఇస్తాం, ఓకే ఆన్లైన్ లో చూసుకొని రండి. ఓకే ఫోన్ చేయొద్దు మీరు. జస్ట్ వాట్సాప్ అంటున్నారు, వాట్సాప్ లో హాయ్ చెప్పండి మీరు రాండ్రి. అంత ఆన్లైన్ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ చూసుకొని మీరు ఇక్కడికి రాండ్రి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా మాకు లక్షల మంది ఉంటారు, మాకు పాత కస్టమర్లు కూడా ఉంటారు, కొత్త కస్టమర్లు కూడా ఉంటారు. అందరికి మేము ఎత్తాలంటే నైట్ కూడా మేము పొద్దుంతా పని చేసి కూడా పండుకుంటాము. కొంచెం సేపు కూడా మాకు కూడా రెస్ట్ ఉండాలి. ఫోన్లు నైట్ అనక పొద్దున్నక చేయొద్దు. ఎందుకంటే 2 గంటలకు 3 గంటలకు కూడా ఫోన్లు చేస్తారు. ఏమైనా 8 నుంచి రాత్రి వరకు 10 గంటల వరకు 12 గంటల వరకు చేయండి. ఇంకా అంతకంటే చేయొద్దు. ఇప్పుడు మధ్యలో ఫోనే చేయకుండ్రి. ఇక ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.